నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు సరైన మద్దతు ధర దక్కటం లేదు అంటూ వైసీపీ నానాయాగి చేస్తోంది. మరోపక్క కూటమి ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మంత్రులతో చర్చలు కూడా జరుపుతోంది. అలాగే మిర్చి అలాగే పత్తి పంటపై కూడా రైతులకు మద్దతు ధర కల్పించాలి అంటూ. ఇక మరి ఇంత యాగి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మిర్చి ధరలు ఎలా ఉండేవి, అలాగే వరి వేసినటువంటి రైతులకు ఎలాంటి మద్దతు ధర లభించింది, అలాగే చంద్రబాబు హయాంలో ఎలా ఉండింది, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకు అంటే మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాల్లో నిజమెంత, ఈ రైతుల ఇష్యూని వైసీపీ పొలిటికల్గా వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో అసలు మిర్చి ధరలు ఎలా ఉన్నాయి, మిర్చి ధర పడిపోవడానికి గల రీజన్ ఏంటి, మరి మిర్చి రైతులకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అంగమరావు గారు, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మిర్చికి సరైన మద్దతు ధర దక్కట్లేదు అని చెప్పి రెండు పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం అయితే పెరుగుతోంది. సో అసలు మిర్చి ధర పడిపోవడానికి గల కారణం ఏంటి, మరి ఇంత ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మిర్చి ధర ఎలా ఉండేది? మిర్చి ధర గత ప్రభుత్వం అంటే 2014 నుంచి చూసుకోవాలి మనం. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు ఏదన్నా గిట్టుబాటు ధర లేనప్పుడు, మద్దతు ధర సరిగ్గా రానప్పుడు ప్రభుత్వమే 1000 రూపాయల నుంచి 1500 అదనంగా రైతులకు చెల్లించేసి మద్దతు ధర ఇచ్చేసి కొనటం కూడా జరిగింది. అలాగే వరి ధాన్యానికి 150 రూపాయల కాడికి ఇచ్చి కొనటం కూడా జరిగింది ఆ రోజుల్లో. దాన్ని వాళ్ళు అప్పుడు ప్రచారం కూడా చేసుకోలేకపోయారు. తర్వాత ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020లో స్వయంగా ఒక జీవో ఇచ్చాడు అతను. 7000 రూపాయల మద్దతు ధర సరిపోతుంది అని చెప్పాలి. అంటే మరి ఆ 7000 రూపాయలు ఏ లెక్కన ఇచ్చాడో ఇప్పటికీ అర్థం కాని విషయం. అంటే ఇక్కడ ప్రకృతి సహకరించాలి, పంట దిగుబడి అధికంగా రావాలి, అప్పుడే మరి అతను చెప్పిన లెక్క ప్రకారం చూసుకుంటే ఒక 40 క్వింటాలు కనుక ఎకరానికి వస్తే రైతుకి ఇబ్బంది లేకుండా ఉండేది. ఈరోజు 15 క్వింటాలే రావడం గగనంగా ఉన్న ఈ రోజుల్లో మంచి మిరపకాయలు, దానికి సంబంధించినంత వరకు మరి రైతులకు ఏ విధంగా గిట్టుబాటు వస్తుందని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడో మనకైతే అర్థం కాదు. మరి దాన్ని ఈరోజు రైతులకి తెలుగుదేశం ప్రభుత్వం నిన్న కూడా యాగి చేశాడు కదా. నిన్న మీరు చూడండి, 10,000 నుంచి 14,000 అదే మిర్చి యార్డ్లో, గుంటూరు మిర్చి యార్డ్లో 10,000 నుంచి 14,000 కొనుగోలు జరిగింది. మరి వాళ్ళు ఎందుకు ఇంత యాగి చేస్తున్నారో అది అర్థం కాని విషయం. మరి ఆ ధర ఉంటే రైతులకు గిట్టుబాటు ధర అవుతుందా అంటే, ఇప్పుడు ప్రారంభంలో వచ్చే తొలికాపు ఇది. తొలికాపుకు సంబంధించి వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికోసం అని చెప్పిన అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మార్కెట్ యార్డ్లో బస్తాలు పెట్టుకున్నారు అంటే అది అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళే, నిలవాటి పెట్టుకునే వాళ్ళు కాదు. నిల్వ ఉంచుకునే వాళ్ళు అక్కడ దాకా రారు. వాళ్ళ దగ్గరలో ఉన్న గోడౌన్లో వాళ్ళు నిల్వ పెట్టుకుంటూ ఉంటారు, లేదంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు నిల్వ పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చేవాడు మొత్తం అమ్ముకోవడానికే వస్తారు. ఇది మిరపకాయల పంటకు సంబంధించింది. ఇక ధరలు పెరుగుతాయా తరుగుతాయా అంటే, వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళు లాభం పొందడం కోసం అవసరం ఉండా కూడా రైతులు ఎటు అమ్ముతారు కదా అన్న ధీమాతోటి ధరలు పెంచరు. అది వాళ్ళు మొట్టమొదటి చూస్తున్నారు ఆనవాయితీ. మామూలుగా రైతుల దగ్గర అయిపోయిన తర్వాత ధరలు పెరుగుతాయి, ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి. ఇది ఎప్పటి నుంచో వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉంది. ఇక్కడ ఈ రైతులకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే ఇప్పుడున్న ధర కూడా గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కాబట్టి దాని కేంద్రానికి 3 సార్లు విన్నవించడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రమాణ స్వీకారానికి వెళ్ళి ఆయన ఈ రైతుల గురించి మాట్లాడాడు. వ్యవసాయ శాఖ మంత్రి గారు లేకపోయినా కార్యదర్శి దగ్గరికి వెళ్ళేసి ఆయన మాట్లాడేటప్పుడు వర్చువల్గా ఆయన వచ్చాడు, మాట్లాడాడు. ఈరోజు 11 గంటల నుంచి దాని మీద అధికారులతో మాట్లాడే కార్యక్రమం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ రైతుల అవసరాలు ఏంటి, రైతులకు వస్తున్న ఇబ్బందులు ఏంటి, కనీస మద్దతు ధర ఎలా ఉండాలి, దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎంత మద్దతు ధర ప్రకటించినా దాదాపు ఒప్పిస్తారని నేను అనుకుంటున్నాను. 13,000 తక్కువైతే ఉండదు. ఆ తక్కువైన ఏదన్నా ఉంటే అది ఇక్కడ ప్రభుత్వం దాంట్లో కూడా చూసారా మీరు ఏం చెప్పారు అక్కడ, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. ఎప్పుడైనా సరే జరుగుతున్నా కూడా దిగుమతులు వచ్చేదానికంటే కూడా మన గిట్టుబాటు ధర ఎప్పుడు వస్తుందంటే
విదేశాలకి, ఇంతకుముందు విదేశాలకు ఎగుమతి అయ్యేది. ముఖ్యంగా బంగ్లాదేశ్కి, చైనాకి, శ్రీలంకకి ఎగుమతి అవుతూ ఉండేది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వమే లేదు, అంటే మామూలుగా ఎన్నుకున్న ప్రభుత్వం అయితే లేదు కదా అక్కడ ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. అక్కడికి ఎగుమతులు తగ్గిపోయినాయి. ఎగుమతులు తగ్గిపోయినప్పుడు ఆ ప్రభావం అనేది పంటల మీద పడతానే ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఇబ్బంది వచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. రెండోది ఏంటంటే క్రిమిసంహారక మందులు అదనంగా వాడినప్పుడు కూడా కొంత మన పంటల మీద అంత ఆసక్తి చూపించట్లేదు. చైనా కావచ్చు, వాళ్ళు చైనాలో కూడా ఇప్పుడు పంటలు పండిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత తగ్గుతూ ఉంటాయి. ఏదైనా సరే ఏ పంటలకు సంబంధించిన తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర ఒక విధానం అంటూ ఉంది. ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు, దీని అవసరాలు ఎట్లా ఉంటాయి, గిట్టుబాటు ధర ఎలా ఉంటుంది, దానికి ఏ విధంగా మనకు ముందుకెళ్ళాలని చెప్తే ముఖ్యంగా ఇంతకుముందు జరిగినటువంటి వరి కొనుగోలు కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే 1750 రూపాయలు, బయట 1450 రూపాయలు మాత్రమే ఉంది. కానీ ప్రభుత్వం 1750 రూపాయలు పెట్టుకుంది. 1750 రూపాయలు పెట్టుకుని కూడా 25 రూపాయలు మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టుకొని 1725 రూపాయలు ఖాతాదారుల జమలో, అంటే ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో 1-2 రోజుల్లో 48 గంటల లోపు అందరి ఖాతాల్లో జమ అయిపోయినాయి. అంటే ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం. ఏ ప్రభుత్వం ప్రజల కోసం చేస్తుంది, రైతుల కోసం చేస్తుంది అనే దాని గురించి ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే, ఇక అప్పటి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు చూసుకుంటా ఉంటే రైతులకు సంబంధించినవి చాలా ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. వాళ్ళకి ప్రారంభం నుంచి ఇత్తనాలు, తర్వాత వాళ్ళకి రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు, అలాగే ఎరువులు, వీటిని సకాలంలో అందించాలి. సరైన నాణ్యమైన విత్తనాలు అందించాలి. తర్వాత వాళ్ళ పరికరాలకి రాయితీలు ఇవ్వాలి. ఇది తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్నింటినీ ఆపేసింది. పరికరాలంటే ట్రాక్టర్లు కావచ్చు, వ్యవసాయ పనిముట్లు కావచ్చు, ఇంజన్లు కావచ్చు, పార్స్పేర్ ఇంజన్లు కావచ్చు, తైవాన్ ఇంజన్లు కావచ్చు, అలాగే ఇప్పుడు మిర్చికి సంబంధించి పట్టలు అంటారు, మనకు టార్పల్ పట్టలు అంటారు ఓళ్ళల్లో, అంటే మిర్చి మీద కప్పేది కింద వేసేయి అనమాట. వాటికి సంబంధించిన రాయితీలు కావచ్చు, అలాగే రాయలసీమలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, మెట్ట ప్రాంతంలో కావచ్చు, బిందు సేద్యానికి డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించింది రాయితీలు ఇచ్చేసి అందించే కార్యక్రమం కావచ్చు. ఇవన్నీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాను ఆపేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికంటే కూడా చాలా స్పష్టంగా మనం కూడా చూశారు మీరు, చంద్రబాబు నాయుడు గారి జలహారతి కార్యక్రమంలో ఏ విధంగా రైతుల దగ్గరికి వెళ్ళాలి, నీళ్ళు అందిస్తే తప్ప పంటలు రావు కదా అన్న ఉద్దేశంతో నీళ్ళు ఎలా అందించాలి, ప్రతి ఎకరాకి కూడా నీళ్ళు ఎలా అందించాలనే ప్రణాళికలో ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు. దాన్ని కేంద్రానికి ఒప్పించే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. కాబట్టి రైతుల సమస్యలకు సంబంధించినంత వరకు మొట్టమొదటి కూడా అప్పటికి ఇప్పటికి ఏ రోజులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందంజలోనే ఉంది. కాకపోతే వాళ్ళు చేసినవి కూడా చెప్పుకోలేకపోయేవాళ్ళు, దుష్ప్రచారాన్ని విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు. అయినా సరే ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచి పనులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రజలకు నిజంగా ఏమేమి అందిస్తుంది, రైతులకు ఏమేమి అందిస్తుంది అనేది వాళ్ళు కూడా విస్తృతంగా ప్రచారం అయితే చేయాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు వీళ్ళ మీద ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు, అతిథిగా పిలిచారు, అది చూసుకొని రావాలని కాకుండా రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వీలైనంత త్వరలో, అంటే ఇప్పుడే వచ్చారు, 8 నెలలు దాటింది, ఈ కార్యక్రమాల్లోనే ఉన్నారు, రాష్ట్రం గడిపెట్టే పనిలో ఉన్నారు. కాబట్టి రైతుల గురించి ఆయన ఇంకా ఎక్కువగా, అంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఎందుకు ఈ అంటే నీటిపారుదల రంగాల మీద దృష్టి పెట్టాడు అంటే, మన వ్యవసాయ ఆధారమైన రాష్ట్రం కాబట్టి పరిశ్రమల కంటే కూడా దీని మీద దృష్టి పెడితే తద్వారా నీరు అన్ని సమృద్ధిగా ఉంటే పరిశ్రమలు కూడా వస్తాయన్న ఉద్దేశంతో దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఈ మార్చి లోపు ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తాయి. ఇది అయిపోయే లోపు దీని గురించి ప్రత్యేక దృష్టితోటి తీసుకొచ్చే కేంద్రం నుంచి ఒప్పించి రైతులకు న్యాయం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. సార్, ఇక్కడ మేము కేంద్ర మంత్రితో మాట్లాడాము, సానుకూలంగా ఆయన స్పందించారు. ఎంఐఎస్ స్కీమ్ ద్వారా కూడా మేము రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పి మన మంత్రులు చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ వైసీపీ ఏమంటుందంటే, అసలు ఇక్కడ మిర్చి ధరకి కేంద్రానికి సంబంధం ఏంటి, అలాగే నాఫెడ్కి కూడా లేఖ రాశామని మీరు చెప్పారు. అసలు నాఫెడ్ మిర్చినే కొనుగోలు చేయలేదు కదా, ఎందుకు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. సో ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఎవడన్నా చెబితే అర్థం చేసుకునే వివేచన జ్ఞానం లేదు. అసలు గిట్టుబాటు ధర ఎట్లా నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసా? ఏదైనా పంటకి
గిట్టుబాటు ధర అసలు ఎవరు నిర్ణయిస్తారో తెలుసా? ఎంత నిర్ణయిస్తారో పెద్ద సబ్జెక్ట్ అనుకో. అసలు ఎవరు నిర్ణయిస్తారో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? జగన్మోహన్ రెడ్డికి గిట్టుబాటు ధర ఎవరు నిర్ణయిస్తారో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఆ నాలెడ్జ్ లేదు. నేను ఇప్పుడు చెప్తా, కొంచెం జగన్మోహన్ రెడ్డి వింటే జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమవుతుంది ఎవరు చేస్తారనేది. కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని ఉంటుంది, ఢిల్లీలో కేంద్రం దగ్గర ఉంటుంది. వాళ్ళు ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. అందులో అందరూ వ్యవసాయ స్పెషలిస్టులు ఉంటారు, అగ్రికల్చర్ స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు మొత్తం ఆ కౌన్సిల్ పెట్టారన్నమాట. ఆ కౌన్సిల్లో ఉంటారు వీళ్ళందరూ. కేంద్ర ప్రభుత్వ సంస్థే కానీ అది కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేయదు. వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తారు. వాళ్ళు ఏ క్రాప్కి ఎంత, రైతుకి ఎంత ఖర్చు అవుతుంది అని వాళ్ళకు కొన్ని యాడ్ స్టిక్స్ ఉంటాయి. ఆ యాడ్ స్టిక్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. హెక్టార్ని లెక్కేస్తారండి వాళ్ళు హెక్టార్కి లెక్కేస్తారు. హెక్టార్కనే కాదు, 2 ఎకరాలన్నర. ఇప్పుడు పంజాబ్లో గోధుమ పండుతుంది. పంజాబ్లో 3 ఏరియాలు ఉన్నాయి. ఈ 3 ఏరియాల్లో కూడా గోధుమ సాగులోనే మూడు వెరైటీలు ఉంటాయి. దాని ఇన్పుట్ తేడా ఉంటుంది. అంటే పంట అవుట్పుట్ ఉంటుంది కదా, పంట ఉత్పత్తి కూడా 3 ఏరియాల్లో 3 రకాలుగా ఉంటుంది. ప్రాంతాల వారీగా ఉంటుంది. ఈ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏం చేస్తుంది అంటే ఆ మొత్తం అవన్నీ తీసుకొని ఒక్కొక్క ఆస్పెక్ట్ని తీసుకొని ఎంఎస్పిని డిసైడ్ చేస్తుంది. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, సైంటిఫిక్ మెథడ్లో చేస్తారు. అందుకనే ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలీదు, నాలెడ్జ్ జీరో. చంద్రబాబు నాయుడికి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చాడు. అయ్యా, మా మిర్చి రైతులకి మిగిలిన రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో మిర్చి పండుతుంది కొన్ని ఏరియాలు. ఆ మిర్చి పండించే రైతులకి మా రైతులకి తేడా ఉన్నది, మా సాయిల్లో తేడా ఉన్నది, మా క్రాప్ ప్యాటర్న్లో తేడా ఉన్నది, మేము తడులు ఇచ్చే సమయం ఎక్కువ ఉంటుంది. అందుకని మాకు మిగిలిన వాళ్ళకి, దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో మిర్చి రైతులకి ఇచ్చినట్టు మాకు ఎంఎస్పి నిర్ణయిస్తే అది మా రైతులకి వర్కౌట్ కాదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఎకరానికి ఆయకట్టు నీళ్లు కనుక అందకపోతే ఒక్కొక్క రైతు ఎకరానికి ₹1,00,000 అదనంగా తడులకి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకని అయ్యా, దయచేసి మా రైతుల్ని సపరేట్గా ట్రీట్ చేయండి. మిర్చికి మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేసే సమయంలో మా రైతుల్ని దృష్టిలో పెట్టుకోండి అని ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళకి చెప్పు వచ్చాడు. నిన్న ఢిల్లీలో ఆయన చేసిన పని ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి నకిలీ విత్తనాలు బాగా ఉన్నాయి మార్కెట్లో అంటాడు. ఆయనే చెప్పాలి, ఇంకోరు చెప్పు. నకిలీ విత్తనాల గురించి మొత్తం నకిలీ విత్తనాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేశారో తెలుసా? మొత్తం కర్నూలు, కడప ఈ ఏరియాల్లో ఉన్న నకిలీ విత్తనాల షాపుల మీద దాడులు చేశారు. మొత్తం వైసీపీ నాయకులు, అందరూ వైసీపీ నాయకుల షాపులే అవన్నీ కూడా. మొత్తం కర్నూలు, కడప జిల్లాల్లో, మొత్తం రాయలసీమ మొత్తానికి నకిలీ విత్తనాలని సప్లై చేసే వాళ్ళందరూ వైసీపీ నాయకులే. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పెంచి పోషించి ఇవాళ వచ్చి నకిలీ విత్తనాలు అరికట్టాలి అంటాడు. అరికట్టారు, వెళ్ళి చూసుకోపో, నీ పార్టీ నాయకులను అడిగిరాపో వెళ్ళి. సత్యమూర్తి గారు, ఇంకొక విషయం ఉంది. నాకు ఆ విత్తన కంపెనీలతోటి సాన్నిహిత్యం ఉంది, నా బంధువులు కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే 2014 నుంచి 2019 వరకు నాణ్యమైన విత్తనాలు ప్రభుత్వమే కొన్ని అంటే సెలెక్ట్ చేసినటువంటి షాపుల్లో పెట్టేసి రైతులకు అందజేసేది. ఎట్లానో తెలుసా? అది బయట మార్కెట్ ₹1000 ఉంటే రైతులకు సబ్సిడీ మీద సగం ధరకి ₹500 ఇచ్చేవాళ్ళు. అందుకని చెప్పి ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క విత్తనాలన్నీ అయిపోయిన దాకా వీళ్ళకి సేల్ కూడా ఉండేది కదా. ఎవరు కొంటారు ₹1000 పెట్టి? అది చెప్పు, ఆ పాయింట్కే వస్తున్నా. ఇట్లా చేసినందువల్ల రైతుల దగ్గర అంటే నాణ్యమైన దాంట్లో మళ్ళీ ఏది పడితే అది అందజేయడం కాదు. 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం దోచిపెట్టినట్టు కాకుండా నాణ్యమైన విత్తనాలు సగం ధరకే ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం.
అండ్ ఇంకో రెండు కూడా క్రాప్ హాలిడే ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి అది గారు జగన్మోహన్ టైంలో. అది జగన్మోహన్ రెడ్డి టైంలో అది వస్తుంది, అదొక ఆస్పెక్ట్. ఈ నకిలీ విత్తనాల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అంటే మొత్తం ఒక్కసారి పార్టీ మీటింగ్ పెట్టుకొని మనకి విత్తన షాపులు చాలా ఉన్నాయి కదా మన పార్టీ వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళందరూ బోర్న వల్ల ఏడుస్తారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పనే నకిలీ విత్తనాలను అరికట్టడం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గిజగిజలాడిపోతున్నాడు. ఇప్పుడు వచ్చి పంట క్రాప్ వచ్చే సమయంలో వచ్చి విత్తనాల గురించి మాట్లాడతాడంటే అతని మానసిక స్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. విత్తనాల గురించి మాట్లాడటానికి ఎప్పుడు టైము అంటే మే ఎండింగ్లో జూన్ జూలైలో మాట్లాడాలి. విత్తనాల గురించి మాట్లాడాల్సింది అప్పుడు. అంతేగాని ఇప్పుడు వచ్చి క్రాప్ మొత్తం కోతలు అయిపోతూ ఉంటే ఇప్పుడు వచ్చి విత్తనాల గురించి మాట్లాడతాడు. అది నకిలీ విత్తనాల గురించి. అది కూడా రాయలసీమలో మొత్తం అంతా ఆయన ముఠాలే ఉన్నాయి, ఆయన బ్యాచే మొత్తం సప్లై చేసేది. మొత్తం పట్టుకున్నారు. ఇప్పటికి అందరు చాలామందిని ఆ షాపులు కూడా సీజ్ చేశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అంత పురుగు మందుల గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాలెడ్జి అంత హాఫ్ కూడా కాదు, క్వార్టర్ నాలెడ్జి. ఇప్పుడు అసలు పురుగు మందుల్ని పెస్టిసైడ్స్ని కంట్రోల్ చేసి మినిమం పెస్టిసైడ్స్ని వాడటానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పురుగు మందులు ఎక్కువ వాడితే పంట ఎగుమతి చేయలేము. బయట కంట్రీస్కి వెళ్తే పెస్టిసైడ్స్ చూస్తారు, అక్కడ పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయా లేదా చూస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు అయ్యా ప్రకృతి వైపు, వ్యవసాయం వైపు వెళ్దాం, న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్దాం, 10 లక్షల మంది రైతుల్ని ఈ సంవత్సరం ఎండింగ్ లోపల అంటే 2025 డిసెంబర్ లోపల 10 లక్షల మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు మరలించటం, అంటే ఎరువులు పురుగు మందులు లేకుండా పంట పండించే వైపు మళ్ళిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మేధావి వచ్చి పురుగు మందులు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, నకిలీ విత్తనాలు అని మాట్లాడతాడు. అసలు మొత్తం మన భారతదేశంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది న్యాచురల్ ఫార్మింగ్ వైపు. న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఫ్యూచర్ అంతా అదే. దాని సర్టిఫికేషన్ ఎట్లా ఉండాలి, ఇది ఒరిజినల్గా న్యాచురల్ ఫార్మింగ్లో ప్రొడ్యూస్ చేసిన ఇదే కాదా అని సర్టిఫికేషన్ వైపు చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉంటే, అడ్వాన్స్డ్ థింకింగ్ తోటి ముందరికి వెళ్తూ ఉంటే మనోడు వచ్చి పురుగు మందులు దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు అని మాట్లాడతాడు. ఇతనికి కనీసమైన అవగాహన కూడా లేదు, సబ్జెక్టు పట్ల నాలెడ్జి కూడా లేదు. ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఈ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళతోటి మాట్లాడి అగ్రికల్చర్ సెక్రటరీని పిలిపించుకొని మాట్లాడాడు. అగ్రికల్చర్ సెక్రటరీ హీ విల్ డిసైడ్ థింగ్స్ అవన్నీ కూడా మాట్లాడి, ఇంకొకటి ఏంటి అంటే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటానికి సీలింగ్ ఉంది, 25% సీలింగ్ ఉంది. అంటే పండిన పంటలో వాళ్ళు కొనేది 25% మాత్రం, 25% మాత్రమే కొనాలి. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అంతే కొనాలి, అంతకుమించి కొనకూడదు. ఆ సీలింగ్ని ఎత్తమని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు. ఈ విషయం తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? అసలు ఆ సీలింగ్ ఉన్న విషయం తెలుసా నీకేం తెలుసు? ఆ సీలింగ్ ఎత్తితే నేను మిర్చి రైతుల్ని వరి ధాన్యం రైతుల్ని ఎట్లా చంద్రబాబు నాయుడు ఎట్లా ఆదుకున్నాడో మనం చూసాం. మొత్తం ప్రొక్యూర్ చేసి రేట్లు అవి ఎంత ధర ఉంది, మార్కెట్లో ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంతకి ప్రొక్యూర్ చేసింది అనేది అంకమరావు గారు డీటెయిల్గా చెప్పారు. ప్యాడీ రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయంగానే మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధరకి ప్రొక్యూర్ చేసి 24 గంటల్లో డబ్బులు ఇచ్చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో 1-2 సంవత్సరాలు బాకీలు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది వరిధాన్యం రైతులను అది చూసాం. ఇప్పుడు మిర్చి రైతులను ఆదుకోవటానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ 25% సీలింగ్ ఎత్తేమని కేంద్రానికి ఇప్పటికి 3 సార్లు లెటర్ రాశాడు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి వస్తే చెప్తే చేసింది కాదు. ఆయన ఇప్పటికి 3వ లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు. 3వ లెటర్ రాసిన తర్వాత
కేంద్రంలో అగ్రికల్చర్ మినిస్ట్రీ కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద మీటింగ్ పెట్టి అసలు ఈ చంద్రబాబు నాయుడు రాసిన లేఖ గురించి డిస్కస్ చేస్తున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? అంటే ఈయన అన్ని సబ్జెక్టులు మాట్లాడాడు, అందులో ప్రస్తావించాడు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని అసలు ఆ స్కీమ్ కనిపెట్టిందే చంద్రబాబు నాయుడు. బడ్జెట్ ఫస్ట్ ఏ దేశంలో ఎక్కడా లేనప్పుడు బడ్జెట్ కేటాయించి ఎలకేషన్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి సంబంధించి ఇంకొకటి కూడా ఉంది. 10% కనపడాలి, అక్కడ లాస్ కనపడాలన్నమాట. లాస్ కనపడితేనే చేయాలి, దాన్ని కూడా సడలించండి అని చెప్తూ ఉన్నాడు. అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే నువ్వు ధరలు పూర్తిగా పతనం అయ్యే వరకు వెయిట్ చేయకూడదు. పతనం అవ్వటం మొదలు పెట్టంగానే మనం ఇంటర్వ్యూని కావాలి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇటువంటి నిర్ణయాలన్నీ ఆయన తీసుకొని మొత్తం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఫైట్ చేయటం కూడా కాదు, నేను ఇది చంద్రబాబు నాయుడు కేంద్రం మీద ఫైట్ చేస్తున్నాడనే మాట కూడా నేను వాడను. చంద్రబాబు నాయుడు కొత్త డైరెక్షన్లో కొత్త విధానాలకి రూపకల్పన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రాసిన ఈ 3 లెటర్ల మీద ఇప్పుడు డిస్కషన్ జరిగి వాళ్ళు ఒక నేషనల్ పాలసీని డిసైడ్ చేసుకునే వీలుగా చంద్రబాబు నాయుడు సజెషన్స్ ఇస్తున్నాడు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి ఆయన తెలుసుకోలేడు, మనం చెప్పినా అర్థం కాదు. రైట్ సార్, మా హయాంలో రైతులకు కనీస మద్దతు ధర 7,000 ఇచ్చాము, కానీ ఎందుకు ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఆ మాత్రం కూడా ఇవ్వలేకపోతుంది, అసలు మద్దతు ధరని ఎందుకు ప్రకటించట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అదే కదా అంకమరావు గారు చెప్పింది, అది 7,000 ఎట్ట గిట్టుబాటు అవుతుంది, మిర్చి రైతుకి 7,000 ఎట్ట గిట్టుబాటు అవుతుంది అనేది ఆయన చెబుతున్నది ఇందాని నుంచి. అంటే అప్పట్లో రైతులు నిరసన చేశారు, ఆ 7,000కి కనీసం అదైనా ఎందుకు ఇవ్వట్లేదు, ఇప్పుడు 11,500 ఇస్తున్నారు, ఇవ్వబోతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ వేసి ఇవ్వబోతున్నది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా 7,000కి ఇవ్వటం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సిందే అది. అవును, అంటే 5 సంవత్సరాలు ఇప్పటికీ అవుతుంది, ఖర్చులు కూడా పెరుగుంటాయి కాబట్టి మద్దతు ధర కూడా ఇంకా పెంచి ఇవ్వాలి. మేము అప్పట్లో కనీసం 7,000 అయినా కూడా మేము మద్దతు ధర ప్రకటించాం, మరి ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించట్లేదు అది కూడా అని. అప్పుడు మార్కెట్లో 9 నుంచి 10,000 రూపాయలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 7,000 డిక్లేర్ చేశాడు. మార్కెట్ ధర కన్నా తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా మినిమం సపోర్ట్ ప్రైసు? ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన సబ్జెక్టే. ఇది 7,000 రూపాయలు అంటే మార్కెట్లో 9,000, 10,000 ఉంది. ఆ సీజన్లో 12,000 కూడా అమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి 7,000 పెట్టాడు. అంటే రైతులు నువ్వు 9,000కి అమ్ముతున్నారు, నువ్వు 10,000 డిక్లేర్ చేస్తే ప్రైవేటు మార్కెట్ దారుడు 10,000కి చచ్చినట్టు కొంటాడు, రైతుకే కొంత లాభం వస్తుంది. బయట 9,000 అమ్ముతుంటే నువ్వు 7,000కి ఫిక్స్ చేయటం కరెక్టా? అదే నువ్వు రైతులకి మేలు చేసే విధానము. అంటే ఆ టైంలో కూడా రైతులు నిరసన చేయటం జరిగింది, ఆ మద్దతు ధర అగ్రీ చేయకుండా. సో ఇప్పుడు మరి వాళ్ళు అదే డిమాండ్ చేస్తున్నారు, రైతులకు ఎందుకు మద్దతు ధర ప్రకటించలేకపోతుంది ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పి. అండ్ ఇంకోటి సార్, ఇక్కడ ఒకటి ప్రభుత్వం బాధ్యతతో పాటు అక్కడ వ్యాపారులు కూడా ఏమైనా సిండికేట్ అవ్వడం వల్ల కూడా ఇలా ధరలు తగ్గే అవకాశం కూడా ఛాన్స్ ఉంటుందంటారా? కొద్దిగా వ్యాపారులు మొన్నటిదాకా లేడ అప్పిరెడ్డి మనుషులే అక్కడ వ్యాపారం చేశారు, ఇది గమనించుకోవాలి. మార్కెటింగ్ యార్డు ఇప్పుడు కూడా తన ఆధిపత్యం ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పని మొన్న అతను చేసినటువంటి బతిని ఆడుకొని జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వచ్చాడు అక్కడికి, ఇది కూడా గమనించుకోవాలి. అంటే ఇది ఒక మిరపకాయ పంటలకు సంబంధించింది కావచ్చు, కానీ అతను అక్కడ మీరు అన్నట్టు అందరు కలిసే వ్యాపారం చేస్తారు, గమనించుకోవాలి. ఇక్కడ విదేశాల వాళ్ళు వస్తేనో వాళ్ళను కూడా మాట్లాడుకొని ముందుగా మీకు కావాల్సింది ఎంత మేము ఇస్తాం, మీరు ఎంత రేటు కంటే వాళ్ళు 10,000 అన్నారు అనుకోండి, వీళ్ళు ఇక్కడ 7,000 అని చెప్తారు, మిగిలిన వీళ్ళు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెప్పిన వాళ్ళకే అమ్మాల్సిన పరిస్థితి కూడా తీసుకొచ్చి అంత దుర్మార్గంగా ప్రవర్తించారు మిర్చి యార్డులో. అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి కొనే అవకాశం కూడా లేకుండా చేశారు గతంలో. ఇప్పుడు ఇక్కడ పారదర్శకంగా ఉంటూ రేపొద్దున ఇప్పుడు వాళ్ళని 11,500 రూపాయలు ప్రకటించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. 1,150 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి, ఇక్కడ ప్రభుత్వం నుండి 13,000 రూపాయలు అనేది వీళ్ళు చెప్తే అప్పుడేం చేస్తారు, పక్క వీళ్ళు కొంటున్నారు కాబట్టి ప్రైవేటు వ్యక్తులకు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 14,000 కొంటారు, 14,000 కొంటారు. అది లాజిక్. అది జగన్మోహన్ రెడ్డి ఓపెన్ మార్కెట్లో కన్నా తక్కువ మద్దతు ధర ఇస్తే
అది రైతుకి ఎట్టా ఉపయోగపడుతుంది? ఈ మాత్రం అర్థం కాకుండా వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడడం. అసలు రైతు గురించి, రైతు పండించే పంటకు గిట్టుబాటు ధరల గురించి, రైతు సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించిన సందంగా కనపడుతుందే తప్ప ఏ రోజైనా సరే రైతు పంట అసలు ఎలా పండిస్తాడు, వరి పండించాలంటే ప్రాథమికంగా ఏం అవసరాలు ఉంటాయి వాళ్ళకి, వరి ఇంటికి అంటే వరి ధాన్యం ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి, లేదంటే ఒక హెక్టార్ తీసుకుంటే ఎంత అవుతుంది, ఈ లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటే దాని గురించి మాట్లాడినా ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది. వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ప్రభుత్వంలో ఉండగా మాట్లాడిన రైతులను ఏం చేశారో చూసాం మనం. కనీసం వాళ్ళకి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు గతంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మధ్యలో దళారీలు ఉండేవాళ్ళు, స్థానిక నాయకులు ఉండేవాళ్ళు, ఎవరి పంట కొనాలనేది నిర్ణయించేవాళ్ళు. మీరు గమనించుకోండి, వాళ్ళే లారీలోకి ఎక్కించుకొని ఆ వ్యవసాయ ఏదైతే మార్కెట్లు ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి మా తరపు నుంచి ఇన్ని వస్తాయి మీరు కొనాలని చెప్పని ఆ రేటు వాళ్ళు నిర్ణయించుకొని ఇక్కడ ఇంతకంటే లేదని చెప్పని రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కదా, ఇక్కడ నుంచి రాయించుకొని అక్కడికి వెళ్ళి అమ్మేవాళ్ళు. అంటే వాళ్ళు మామూలుగా వరి ధాన్యం కావచ్చు, దీనికి కావచ్చు 150 రూపాయల నుంచి 200 దాకా మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి అమ్మటం జరిగేది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయలేదు కదా. 1750 రూపాయలు అంటే 1725 రూపాయలు ఇచ్చారు, మిగిలిన 25 రూపాయలు ఖర్చులు కట్టి పెట్టారు. అసలు ఇవన్నీ కాదమ్మా, మార్క్ ఫెడ్ ద్వారా రైతులకి మిరపకాయలు నిలవబెట్టుకోవడానికి గోనె సంచులు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని కూడా సద్వినియోగం చేయలేదు కదా గత ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సింది కూడా ఎంత అవసరమో కూడా తెలియదు కదా వీళ్ళకి. అంటే ఇక్కడ కూడా దాంట్లో ఎంత మోసం చేశారనేది తర్వాత విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అవి అమ్ముకోవడం కావచ్చు, దాన్ని ఏ విధంగా చేసుకోవడం, ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వడం కావచ్చు, ఇలా చేశారన్న విషయాలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఏ పంటకైనా సరే అపరాలు కావచ్చు, లేకపోతే మిరపకాయలు కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, వీటికి సంబంధించినంత వరకు మనకున్న రాష్ట్రంలో పండించే భూమి ఎంత, దాంట్లో ఎకరాకి ఎన్ని బస్తాల కాడికి వస్తే మనం ఎంత ప్రభుత్వం కొనాలి, లేకపోతే ఎంత ఎగుమతులు జరుగుతాయి, మన రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజలకు ఎంత అవసరం ఉంది, దీన్ని బయటికి ఎంత అమ్మాలి, ఎన్ని బయటికి వెళ్తాయి, ఈ లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటే దాని గురించి మనం మాట్లాడుకునేది. ఇవన్నీ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఎంత పంట పండేదానికి డిమాన్స్ట్రేటర్లని ఉండేవాళ్ళు గ్రామాల్లో. డిమాన్స్ట్రేటర్లు వచ్చిన తర్వాత మొత్తం చూసుకుంటా ఇదిగో ఈ పంటకి ఇది కావాలి, లేకపోతే ఈ పంట ఇక్కడ వేయండి, భూసార పరీక్షలు నిర్వహించేవాళ్ళు గతంలో. భూసార పరీక్షలు నిర్వహించేసి మీరు ఈ పంట పండిస్తే బాగుంటుంది, మీ భూమిలో ఇట్లా అధికంగా ఎరువులు వేసినందువల్ల ఇబ్బందిగా ఉంది, లేకపోతే జింకు లోపం ఉంది, లేకపోతే ఇంకో లోపం ఉంది, దాన్ని సరి చేసుకోండి అని చెప్పని ప్రభుత్వం రాయితీతోటి వాళ్ళకి సప్లై చేసేది. ఏదైతే కావాలో అవన్నీ కూడా సప్లై చేసేది. వేపపిండ లేకపోతే జింక ఇవన్నీ కూడా ప్రభుత్వం సప్లై చేసేది. అసలు ఆ అవసరాలు మర్చిపోయారు, ఆ పరీక్షలో చేసే దాన్ని కూడా ఎత్తేసారు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ ముఖ్యంగా ఇతర దేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల కూడా రేటు తగ్గింది అంటున్నారు. అండ్ ముఖ్యంగా రేపు ట్రేడర్స్ తోటి, మార్కెట్ కమిటీలతోటి చంద్రబాబు గారు రేపు మాట్లాడతారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇటు ఆయన చేయాల్సిన ప్రయత్నం ఎలాగూ చేస్తున్నారు, అంటే రైతుల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు. సత్యమూర్తి గారు చెప్పింది ప్రజల మధ్య కూడా వెళ్ళాలి. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తే చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడిన దాంట్లో మీరు గమనించుకోండి, దావోస్ వెళ్ళినప్పుడు ఈ కోకోకోలా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి శీతల పానీయాలు తయారు చేసే వాళ్ళు విదేశాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుకోవడం కాదు, మీకు కావాల్సింది మా రైతులతోటి మీకు ఒప్పందాలు చేపిస్తాము, మా రైతులతోటి మీరు ఒప్పందాలు చేసుకోండి, ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో అరటిపళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ బండే ఏదైతే ఉంటాయో మామూలు పళ్ళకు సంబంధించి దీన్ని మీరు వాళ్ళతో పాటు మీరు ఒక అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటే ఇక్కడి నుంచి మేము పంపిస్తాం అన్నాడు. అంటే దానివల్ల ఎంత కలిసి వచ్చింది, వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎంత కొంటారో తెలియదు, వాళ్ళు ఒక నిర్ణయం చేస్తారు, లాభం అనేది వాళ్ళకే వస్తుంది, రైతులకు ఉపయోగం ఉండదు కదా. అదే వాళ్ళు ఇక్కడ లేరనుకోండి, వాళ్ళు ఇక్కడ ప్రొక్యూర్ చేస్తూ ఎంతైతే వాళ్ళకి కావాలని చెప్పిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారో దానికి అదనంగా ఇంకొక 20%, 25% ప్రభుత్వం ముందుకెళ్ళింది, ఇంత పండించండి అని చెప్పని, ఇదిగో మీ దగ్గర నుంచి ఇంత కొంటామని చెప్పని నిర్ణయానికి వచ్చేస్తారు. దానివల్ల రైతులకి ఫిక్స్డ్ రేట్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి వచ్చే దిగుబడిని బట్టి ఆ డబ్బులు వాళ్ళకే వచ్చేస్తాయి. అలా ముందుకెళ్ళారనుకోండి, అంటే ప్రకృతి వ్యవసాయాన్ని దాన్ని గనక ఇబ్బడముబ్బడిగా ముందుకు తీసుకెళ్ళగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ముందుకొచ్చి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా రైతులతోటి వాళ్ళతోటి అనుసంధానం చేస్తూ
ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడు మధ్య దళారీలు ఉండరు కదా, ఇక్కడ మధ్య దళారీలు అయితే ఉండరు కదా. దానివల్ల ఇదిగో మా రాష్ట్రంలో ఇంత పండుతుంది, ఈ ప్రాంతం ఉంది, అప్పుడు ఏమవుతుంది మీరు గమనించుకోండి, వాళ్ళే వచ్చేసి రైతులకు పెట్టుబడి పెడతారు. ఇదిగో మీరు ఇట్లా పండించుకుంటున్నారు కాబట్టి మీతో అగ్రిమెంట్ కుదిరింది కాబట్టి ప్రారంభంలో ఇంతనే ఇస్తారు, 25% ఇస్తారు. దానికి వీళ్ళు వడ్డీ తప్పిద్దా? రైతులకి పక్క పండించాలంటే ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకోవాల్సిందే కదా, అందరూ ధనం ఉండాలైతే కాదు కదా. ఇట్లాంటివన్నీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉంటే రైతుల గురించి, రైతు సమస్యల గురించి, గిట్టుబాటు ధర లేదు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. అసలు ఇవన్నీ వీళ్ళకి ఐడియా ఉన్నాయా? అది చేయగల సమర్థులా వీళ్ళు? ఈరోజు రైతును కూడా వ్యాపారస్తుని చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. ప్రతి ఇంట్లో మహిళను కూడా ఒక వ్యాపారస్తురాలు చేయాలని చెప్పని ప్రధాని మోడీ గారి యొక్క పథకాన్ని తీసుకొచ్చేసి సూర్యగారు సంబంధించి ఇక్కడ సోలార్ని ఇంటి మీదే 1 కిలోవాట, 2 కిలోవాట, 3 కిలోవాట్ల అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటే దాన్ని అన్నీ విమర్శిద్దామని ప్రతి దానికి విమర్శలు తీసుకొచ్చేసి ఏదో ఇక్కడ అన్యాయం జరుగుతున్నట్టు, దానివల్ల రాష్ట్రం నష్టపోతున్నట్టు, రైతులు నష్టపోతున్నట్టు, ప్రజలు నష్టపోతున్నట్టు, అరే నాయన 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఇంకిపోయిందని చెప్పని ప్రజలందరూ గగ్గోలు పెట్టి నిన్ను ఇంటికి పంపించిన తర్వాత కూడా ఇంకా నువ్వు దీని గురించి మాట్లాడుకున్నావు అంటే అర్థం పరమార్థం లేదనేది చాలా స్పష్టం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు వ్యవస్థలను నాశనం చేశాడు, చంద్రబాబు నాయుడు వ్యవస్థలను నాశనం చేశాడట. జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు. అసలు ఇటువంటి డిజిగ్నేషన్ ఏదన్నా విన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి కనుక్కోండి. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఆ వ్యవస్థ పనిచేసిందా? 5 సంవత్సరాల పాటు అందరిని తీసేశారు మొత్తం. అంటే వాళ్ళు పొలంలోకి వచ్చి ఇందాక అంకరావు గారు చెప్పినట్టు వాడు డిమాన్స్ట్రేట్ చేస్తారు, ఏ పంట వేయాలో చెప్తారు, భూమిలో ఏమి తగ్గిందో చెప్తారు. ఆ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. ఇన్పుట్ సబ్సిడీ మొత్తం ఇన్పుట్ సబ్సిడీలు ఏ ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే కాదు, ఈ స్ప్రింక్లర్ ఇరిగేషను, డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీలు ఉంటాయి. 90 ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి ఫ్రీగా ఇచ్చేస్తారు. అవును, మొత్తం వేరే వాళ్ళకి కొంత పర్సంటేజ్ 90%, 95% ఇది ఉంటుంది, రాయితీ ఉంటుంది. ఆ డ్రిప్ ఇరిగేషను, స్ప్రింక్లర్ ఇరిగేషను మొత్తం సబ్సిడీలన్నీ ఎత్తేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పైగా హార్టికల్చర్ మొత్తం రాయలసీమలో ఉండేదే హార్టికల్చర్. ఈయన రాయలసీమ పులి బిడ్డ కదా, గర్జిస్తూ ఉంటాడు కదా. వచ్చాడు గుంటూరు మిర్చి అడ్డుకొచ్చి ఆ మిర్చి ఘాటుకి దగ్గలాగా చచ్చిపోయాడు. ఈ పులివెందల పులి వచ్చి 11 రూపాయలు పందెం, మళ్ళీ ఎప్పుడైనా సరే రాడని. ఇంకా జగన్మోహన్ రెడ్డి బతికుండంగా జీవితకాలంలో మళ్ళీ గుంటూరు మిర్చి ఆడికి రాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక్క నిమిషం ఉన్నాక ఏడ్చాడు పాపం. ఆ బోర్ని ఏడ్చాడు. ఆ మాట రావట్లేదు నోట్లో నుంచి, ముక్కు మొహం తుడుచుకుంటూనే ఉన్నాడు. ఇతను వచ్చి మిర్చి రైతు గురించి మాట్లాడా? రమ్మను మిర్చి యార్డులో కూర్చొని అక్కడ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఆ కోరు భరిస్తూ అట్లా కూర్చొని ఉంటారు. నువ్వు వెళ్ళి నువ్వేవో దగ్గుతూ ఆ టవల్ పెట్టుకొని ఆ టవల్ అంతా ఎర్రగా అయిపోయింది పాపం. ఏడ్చి అది అసలు మాట్లాడలేకపోతున్నాడు. ఇటువంటి మనిషి వచ్చి రైతుల ఇబ్బందులు ఏం తెలుస్తాయి, ఇతనికి ఏం తెలుస్తుంది? వ్యవస్థలన్నీ నాశనం చేసింది ఎవరు? ఈయన. మొత్తం రైతు భరోసా కేంద్రాలను పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రైతు భరోసా కేంద్రాలకి అద్దె ఇచ్చావా నువ్వు? రైతుల్ని ఉరిదీయటానికి పెట్టాడు అది. అసలు రైతు భరోసా కేంద్రాలు అది ఒక పెద్ద వ్యవస్థ అని చెప్తున్నాడు. అన్ని అద్దె బిల్డింగుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బిల్డింగుల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బిల్డింగులకి రెంట్ ఇవ్వలేదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు ఆర్బీకేలకు వాళ్లే తాళం వేశారు. వైసీపీ నాయకులు మాకు అద్దె ఇవ్వట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి అని తాళాలు వేశారు. ఈయన వచ్చి ఆ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు రైతు భరోసా కేంద్రాలు అన్నావు, అదన్నావు, కొత్త వ్యవస్థ అన్నావు, అదంతా నాశనం అయిపోతుందన్నావు. అదంతా నాశనం అయిపోతున్నందుకు రైతులు సంతోషపడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వమే మార్కెట్ యార్డ్లోనే మొత్తం అన్ని ఖరీదు చేస్తున్నది, కొనుగోలు చేస్తున్నది. ఇక్కడ టమోటాలు రైతు ఇది పడిపోతున్నది, ధర పడిపోతున్నది అంటే మొత్తం అంతా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అక్కడ టమోటా రైతుల చుట్టూనే తిరుగుతున్నది. అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికి 3 సార్లు రివ్యూ పెట్టాడు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశాడు? అనంతపురంలో పాదయాత్ర చేసేటప్పుడు
ఆ టమాటా రైతులు వచ్చి అయ్యా మాకు గిట్టుబాటు ధర రావట్లేదంటే నేను అధికారంలోకి రాగానే మీకు కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తా అన్నాడు. మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్, మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తానన్నాడు. మొత్తం పాదయాత్రలో దాదాపు ఒక 100 చోట్ల ఒక చోట ఫస్ట్ ఒక చోట చెప్పంగానే రైతులందరూ చప్పట్లు కొట్టారు. అమ్మ ఇది బాగుంది, మనకి చాలా రైతులను మోసం చేయడానికి ఇది బాగుంది అని చెప్పి 100 చోట్ల చెప్పాడు కోల్డ్ స్టోరేజ్ కట్టించా అని. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్క చోట కూడా కోల్డ్ స్టోరేజ్ కట్టిలా. ఒక్క చోట కొత్తగా కోల్డ్ స్టోరేజ్ జగన్మోహన్ రెడ్డి కట్టించాడు అని ఒక్కటి చూపించమనండి ఈ వైసీపీ నాయకుల్ని. అటువంటి పాలన అందించి పాదయాత్రలో మొత్తం అంతా హామీలు ఇచ్చావు. కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తాం, మీకెందుకు, నాకు ఓటేయండి, నేను కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తాను. ఒకనొక టైంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మిర్చి ధర అంటే హై రేంజ్ కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. 25,000 కూడా క్రాస్ చేసింది. కానీ ఒకనొక టైంలో మద్దతు ధర కూడా రాలేదు. కాదు అదేంటి అంటే ఒక్క సంవత్సరం ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి, దిగుబడి కూడా తగ్గింది. పాయింట్ నెంబర్ 1 దిగుబడి తగ్గటం, 2 ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావటం, దాంతో 20,000 వరకు వెళ్ళింది. అదే సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఒకనొక టైంలో మద్దతు ధర దక్కనప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? గతంలో చంద్రబాబు గారు 139 కోట్లు ఏమో దేశంలోనే మొదటిసారిగా మిర్చి రైతులకు ఇచ్చారు అని కూడా విన్నాము. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏం చేయాలి, వదిలేశాడు. మిర్చి రైతులను కాదు, ఏ రైతుని పట్టించుకోలే. ఇక్కడ మిర్చికి సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ తగ్గకుండా చూడటానికి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మెకానిజం పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నది అదే, ఎక్స్పోర్ట్స్ తగ్గకుండా చేసుకోవాలి, ఎక్స్పోర్ట్స్లో మినిమం గ్యారంటీ ఉండేలాగా ఎటువంటి ప్లాన్ చేయాలి అంటే వాడికి అవసరం వచ్చినప్పుడు కొనటం, మనకి అవసరం వచ్చినప్పుడు వాడు కొనకపోవటం కాకుండా దీనికి ఒక మెకానిజం ఉండాలి. క్రాప్ ఎంత వేశారో ముందర చెప్తాం, మీకు ఈల్డ్ ఎంత రాబోతుందో మేము ముందర చెప్తాము, మీరు మీ మార్కెటింగ్ వ్యవస్థల ద్వారా ఎక్స్పోర్ట్లు తగ్గకుండా చూడండి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలుసా? తెలీదు. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు రేటు పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రానప్పుడు మిర్చి రేటు పడిపోతుంది. అట్లా కాకుండా స్టెబిలైజ్డ్గా రైతు జీవితం సాఫీగా సాగేలాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకరిస్తున్నది. ఇది వాస్తవం.